Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Sir, namaste. Welcome to my show. And okay, సరదాగా మాట్లాడుకోవడానికి పళ్ళ మధ్య సందున్న వాళ్ళు అదృష్టవంతులంట. అది చాలామంది విషయంలో జరిగింది. మరి మీరు అది నమ్ముతారా? అది అదృష్టవంతులే కానీ డాక్టర్లు అదృష్టం. ఎందుకంటే అది ఫిలప్ చేయడానికి వాడు ఎంతో బాధతాడు కదా. యాక్చువల్గా మన భారతీయ తత్వంలో ఒక తమాషా ఉంది. ఎలాగ పళ్ళ మంద సందు యాక్చువల్గా వికారంగా ఉంటుంది. ముఖ్యంగా ఆడపిల్లలకైతే మెల్లకన్ను వికారంగా ఉంటుంది, దొడ్డికాళ్ళు వికారంగా ఉంటాయి. మగవాళ్ళకైతే అడ్జస్ట్ అయిపోతుంది, ఆడపిల్లలకి ఎట్లా? అందుకని మన వాళ్ళు ఏం పెట్టారంటే సెంటిమెంట్ పెట్టేశారు. పళ్ళ మధ్య సంద అదృష్టం ఉందా, మెల్లకన్ను ఉందా పరమదృష్టం ఉందా, దొడ్డికాళ్ళు ఉందా పిల్లకి అదృష్టం ఉంటుంది. అంటే పెళ్ళికి ఇవి అడ్డు రాకూడదు అని ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అండి. అలాగే అంటే కొంచెం సీరియస్గా వెళ్తే ఒక ఇంట్లో తండ్రి పోయాడు అనుకోండి, ఆ పిల్లకి ఏడాదిలోనే పెళ్లి చేయాలని పెట్టారు. తండ్రి పోతే మగపిల్లాడికి ఏడాది దాకా పెళ్లి చేయకూడదని పెట్టారు. సింపుల్ లాజిక్ ఏమిటి? తండ్రి పోయాక బాధ్యత తీసుకునేవాడు ఎవడు ఉండడు. పుణ్యం తొందరగా అంటే వదిన ఎందుకు టైం కలిసిన కొద్దీ ఏం పెళ్ళి లే మన పిల్లలు లేరా అంటారు. అందుకని మంచిదని శుభం అని కలిసి వస్తుందని ముందు ఆడపిల్లని పంపించేస్తారు. కుర్రాడు పెళ్లి చేసుకుంటే ఇంకొక క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. అందుకని వదిన నాయన అన్నారు. సో అది ఒక గొప్ప భారతీయ దర్శనం. అది అంచేత ఇది కొంచెం సన్నగా ఉండేది. అయితే నాకు ఒక దురలవాటు ఏమిటంటే 5 పైసలు బిళ్ళ పెట్టి తిప్పుతుండేవాడు. అది పెద్దదైంది. ఇండస్ట్రీకి వచ్చాక చాలా అదృష్టం వస్తుంది. పైనుంచి తదాసు దేవతలు పోరే కానీ అంటున్నారు. అంచేత కాదు ఇంకా అదృష్టం పెరగాలని తిప్పారా? నాకు తెలీదు. 5 పైసలు ఆ గ్యాప్ ఉంది కదా, అది ప్రతి సందులో వేలెట్టడం అలవాటు చిన్నప్పటి. ఇందులో పెట్టి ఇలా అంటుంటే అది పెరిగిపోయింది. నమ్మరా మీరు? సరే, మీరు మనం పుస్తకంలో చదివాను. ఆ పుస్తకంలో చివరి మాటగా ఒకటి రాసుకున్నారేంటి? మా నాన్న గురించి, బాంధవ్యాలను కొట్టి సూదిలా జారిపోయే నాన్న అని. అంటే ఇది ఒక చాలా బరువైన మాట. అంటే బాంధవ్యాల గురించి ఎంతో గొప్పగా అవగాహన ఉన్న వాళ్ళు నోటి నుంచే వస్తుంది. అంటే మీ నాన్నగారితో ఏంటి అంత అనుబంధం మీకు? మా నాన్న డౌన్ టు ఎర్త్ మనిషి. మా నాన్న వల్ల మా వంశం అంటే మేము 7 అన్నదమ్ములం. ఇవాళ 7 మా కుటుంబీకులు 60 మంది. ఇవాళ ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ 60 మంది ఉన్నాం. అందరూ హైదరాబాద్లో ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయినా. అంటే మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే ఇంకే బయట వాళ్ళు ఎవరు రావక్కర్లా, అక్కలు. సో ఇంత పెద్ద ఫ్యామిలీ. సినిమాలో ఉమ్మిడి కుటుంబం అంటే చాలా కాలం మాకు, అంటే నాకు జ్ఞానం వచ్చే వరకు మేము అందరం కలిసి ఉన్నాం. ఆ రైల్వే క్వార్టర్స్లో 221/1లో ఆ 3 రూముల్లో వదినలు, పిల్లలు, చుట్టాలు, పక్కాలు, ఎప్పుడు సరదా సందడి. ఒక కుక్క, ఒక గేదె. ఎట్లా ఇంకా మేము బయటికి ఏ అనుభూతి కోసం బయటికి వెళ్ళక్కర్లేదు. మేము అలాగా ఉన్న దాన్ని ఒక మధ్యతరగతి వాడు ఎలా మెయింటైన్ చేశాడు అనేది నాకు ఇప్పటికీ కళ్ళు తిరిగి ఆశ్చర్యం. మా నాన్న ఇంత ఫ్యామిలీకి అంటే చాలా పువ్వులాగా రాలిపోయాడు. హీ వాజ్ 90 years చూశాడు. ఆ మెమరీని నేనేం చేసింటే మిథునంలో బాలసుబ్రహ్మణ్యం క్యారెక్టర్ పెట్టేశాను. డబ్బు నాకు 750 రూపాయలు లాస్ట్ జీతం. మా నాన్న 1969లో రిటైర్ అయ్యాడు. 750 తోటి 7గురిని ఎట్లా మెయింటైన్ చేసాడు చివరిదాకా అనేది నాకు అసలు కళ్ళు తిరిగిపోయి. ఏ ఎకానమిస్ట్ కారణం ఏంటి? అప్పు ఏనాడు చేయలే మా నాన్న. ₹1 కూడా అప్పు చేయలే. అదే మాకు అబ్బింది. నేను కూడా ఎప్పుడు అప్పు చేయలే. ప్రాణావసరం వచ్చినా కూడా అప్పు చేయలే. ఒక సందర్భం చేయాల్సి వచ్చింది. చాలా బాధపడ్డా. బీపీ వచ్చేసి అంత బాధపడ్డా. చిన్న అమౌంట్, పెద్ద గొప్ప అమౌంట్ కూడా కాదు. ఎందుకు ఇలా మాటలు దాటాల్సి వచ్చింది? అందుకని మా నాన్న పోయినప్పుడు, బికాజ్ నేను బేసిక్గా కవిని. నాకు సినిమా యాక్టరు ఇలా ఇవన్నీ కన్నా తనికెళ్ళ భరణి కవి అనిపించుకోవడం చాలా ఇష్టం. అలాగే సంక్షిప్తంగా చెప్పడం ఇష్టం. చిన్నగా మా నాన్న మొత్తం క్యారెక్టరేషన్ టప్ని ఎలా చెప్పగలను అంటే, ఎన్నో బాంధవ్యాల్ని కుట్టి సూదిలా జారిపోయాడు నాన్న. దట్ ఈస్ ద రిలేషన్షిప్.
మా నాన్న ఇప్పుడు ఏడవగా నేను చూడలే, లోపల ఎంత క్షోభపడ్డాడు. దరిద్రం అనుభవించలే, ఐశ్వర్యం. అంటే మా నాన్నగారు నేను సినిమాలు బాగా టాప్లో ఉన్నప్పుడు కూడా మా నాన్న ఈ వాజ్ వెరీ మచ్ హియర్. మా నాన్న నా దగ్గరే ఉండేవాడు, మా అమ్మ నాన్న, వాళ్ళమ్మ నాన్న, మా మామయ్య అత్తయ్య కూడా మా దగ్గరే ఉండేవాడు. మా నాన్న తమాషా ఏమిటంటే వచ్చి ఇలా కారు మీద కొట్టేవాడు, ఠక్ ఠక్. డ్రైవర్ వచ్చి తాతగారు ఏంటండి, నేను గడ్డం చేయించుకోవడానికి సికింద్రాబాద్ వెళ్ళాలి, ఒకసారి చెప్పు అనేవాడు. అంటే సికింద్రాబాద్లో ఆయన 50 ఏళ్ళ నుంచి చేయించుకుంటున్న షాప్లో వాడు 10 రూపాయలు తీసుకుంటాడు. ఆయనకి ఈ కారు ఫ్రీ అని ఆయన మన కారు కదా ఇది బుకట్ అని ఆయన చేత. అంటే నాకు అర్థమైపోయింది, కారు కంపెనీ కారు తెప్పించుకొని ఈ కారు పెట్రోలు ఈ టైము అక్కడికి అక్కడ వాడికి 10 రూపాయలు ఇచ్చేవాడు జన్మ. వాడు పెద్ద దోస్తానతో ఏం తాత ఎట్టున్నావు సారు ఈ డిస్కషన్లో. సో ఈ ఎకానమిక్స్ తెలియవు పాపం. సో చాలా అది చెప్పాక ఎప్పుడు ఏడవలేదు, ఎప్పుడు సరదాగానే ఉండేవాడు. జోక్ అంటే లోపల ఇంత అగ్ని పర్వతాలన్నా బయటకు మాత్రం. ఈ మాట ఎప్పుడు చెప్పలేదా మీరు, నాన్న పెట్రోల్ ఇంత అవుద్ది? ఆయన ఏం చేస్తున్నాడు, చిన్నప్పుడు మా నాన్న జేబులోంచి చాలా దొంగతనం చేసి 10 రూపాయలు 5 రూపాయలు ఓ 100 రూపాయలు 1000 రూపాయలు జేబులో పెట్టి చిన్నప్పుడు సినిమాలకు వెళ్ళడానికి కొట్టేశాను. దానికి వడ్డీతో సహా ఇస్తున్నాను. నా 1000 రూపాయలు అంటే నాకెందుకు డబ్బు అనేవాడు. ఓకే ఓకే. ఆ అప్పు చేయాల్సిన పరిస్థితి ఏ సందర్భంలో వచ్చింది మీకు? గ్రహణం అని ఒక సినిమా తీసింది. ఓకే. అంటే ఇంద్రగంటి మోహన్ కృష్ణ లండన్లో చదువుకుని డైరెక్ట్ నా దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏమొచ్చాడంటే, సార్ నేను ఒక ఇంద్రగంటి ఫ్యామిలీయే బాగా చదువుకున్నవాడు. ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, ఇంద్రగంటి హనుమశాస్త్రి, వాళ్ళ వైఫ్, వాళ్ళ ఆవిడ జానకీ బాల, మొత్తం ఒక సాహితీ కుటుంబం అది. అలాంటి వాళ్ళు ఇంటికి వచ్చి, భరణి గారు నేను ఒక సినిమా స్క్రిప్ట్ తయారు చేసుకున్నాను, అందులో ప్రధాన పాత్ర మీరు హీరో అనుకుంటే ప్రధాన పాత్ర. నాకు ఈ ప్యారలల్ సినిమా అంటే ఇష్టం. దీనికి బేస్ మా చిలకలు కూడా, ఎందుకంటే మా ఇంటి ముందు రైల్వే వాళ్ళు, పక్కన గుజరాతీ వాళ్ళు, ఇక్కడ ముస్లిమ్స్, ఇక్కడ క్రిస్టియన్స్, వచ్చారు మినీ ఇండియా. అంచేత నాకు అన్ని భాషలతోటి బాగా పరిచయం, అన్ని భాషల సంస్కృతి పట్ల ఇష్టం. మలయాళ సినిమాలు తెగ చూస్తుండేవాడిని. అట్లా నేను ఆర్ట్ ఫిల్మ్స్కి జానర్కి ఇష్టపడడం ప్రారంభించాను. ఇప్పుడు ఏమైంది, వీడు కుర్రాడు రాగానే సరే ఏమిటో స్క్రిప్ట్ ఉంది, ఏంటంటే గుడిపాటి వెంకటచలం గారి కథని గ్రహణం అని రాశాను. గుడిపాటి వెంకటచలం 126 నవల్స్ రాశాడు ఆయన. కానీ మన దౌర్భాగ్యం ఒక్కడి సినిమా తెలియదని, అంత గొప్ప సాహిత్యం ఉంది కూడా. అరే మంచి ఉద్దేశంతో వచ్చాడు, సరే ఏమిటాయని చెప్పాడు, స్క్రిప్ట్ ఇచ్చాడు. ఇంకేమేమిటి, మీరు ఆ ప్రధాన పాత్ర సార్, ఇంకొక పాత్రకి రమ్యకృష్ణ గారిని అనుకుంటున్నా. ఈ సినిమాకి రమ్యకృష్ణ ఏమిటాయి, వర్కౌట్ కాదు మనకి ఆర్థికంగా, జయలలిత గారిని పెట్టు. జయలలిత అసలు సినిమా ఎంతలో, అసలు ఇంతకీ ప్రొడ్యూసర్ వాడే కావాలి సార్. చాలా గొప్ప విషయం చెప్పావా. ప్రొడ్యూసర్ కోసం సర్రా అని రోజు వెళ్ళి నాతో పాటు తీసుకెళ్తుండేవాడు. చాలా ఇంటెలిజెంట్, అసలు బాగా చదువుకునేవాడు. సాహిత్యం మా ఇద్దరు, తెలుగు అయితేనేమి, ఇంగ్లీష్ అయితేనేమి, ఫ్రెంచ్, మ్యూజిక్ కూడా, వెస్ట్రన్ మ్యూజిక్ కూడా బాగొచ్చు. ఇలా పరిచయం రామ్ గోపాల్ వర్మని పరిచయం చేశాను. నా తెలివైన కుర్రాడు. చూడండి, రామ్ గోపాల్ వర్మ మీద వదిలేసి నేను షూటింగ్కి వెళ్ళాను. నాకు ఫోను సాయంత్రం, సార్ రామ్ గోపాల్ వర్మ గారు నన్ను మెడ్రాస్ మన బొంబే తీసుకెళ్ళిపోతున్నాడని. ఎందుకన్నా, అదే ఈ లైక్ మీ సంభవం నేను తీసుకెళ్ళి, గొప్ప విషయం కదా. వెళ్ళిపోయాడు, వెళ్ళాడు, ఓ సినిమా ఇచ్చాడు, సినిమా కూడా ఇచ్చాడు సార్ అని ఫోన్. వండర్ఫుల్. అది మధ్యాహ్నం బాగుంది. కట్ చేస్తే మళ్ళా వెనక్కి వచ్చాడు. ఏంటంటే నేను వచ్చేసాను సార్, ఏమైంది సినిమా తీశానండి, స్లో పేస్ ఉందన్నాడు. మళ్ళీ తీయమని మళ్ళీ తీయను నేను అన్నాను. మా ఇద్దరికి వర్కౌట్ కాలే, వచ్చేసాను. మళ్ళీ ఎప్పుడే ఉంటుంది, మళ్ళీ గ్రహణం తీస్తాను. ఈసారి నేను ప్రొడ్యూసర్ని వెతకలేను, ఎందుకంటే ఏ ప్రొడ్యూసర్ దగ్గర చిన్న సినిమా చూద్దాం అమ్మా, గ్యాప్లో తీద్దామంటాడు తప్ప ఎవరు తీస్తాడు. సో నాకు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తెలిస్తే అందరం సమీకరించి లోయెస్ట్ పాసిబుల్ 7 లక్షల్లో సినిమా అందరు తెలిసిన స్టేజ్ ఆర్టిస్టులు, ఒక చోటే పడుకోవడం, ఒక నాటకం వేస్తే ఎట్లా చేస్తాం అట్లా 7 లక్షల్లో చిన్న కెమెరా, ఇవే పెద్ద పెద్ద టెక్నీషియన్స్ మళ్ళీ గోవింద్ వాళ్ళ అతను రెగ్యులర్ కెమెరా సినిమా తీసాం. సినిమా తీస్తున్నప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఏంటంటే దైవికం అంటుంది దీన్ని నేను చాలా ఎంజాయ్ చేశాను. నేను అది 1926లో రాసిన కథ, గుడిపాటి వెంకటచలం గారు. ఒక స్త్రీని అనుమానించే భర్త మీద కథ.
సొసైటీ పరంగా తన ఇష్టం, కానీ సొసైటీ ఇట్లా అంటుందని. సినిమా తీస్తున్నప్పుడు నేను మొత్తం 19 పీరియడ్ ఫిలిం చేయాలి, అంటే మనం 1926కి వెళ్ళాలని చెప్పాను. నేను లేట్గా జాయిన్ అవుతా. సినిమా మొదలైంది, అందరూ బడ్జెట్ అందరూ తల లక్ష వేస్తారు. నేను మై యాక్టింగ్ అండ్ మై పార్టిసిపేషన్ ఈజ్ ఫ్రీ. అట్లా అందరం ఇన్వాల్వ్ చేయాలి. లొకేషన్ లక్కవరం వెళ్ళిపోయారు, సినిమా తీస్తున్నారు. నేను 10 రోజుల తర్వాత వెళ్ళి నాకు ఇచ్చిన కాస్ట్యూమ్ చూసి షాక్ అయ్యా. ఎందుకంటే ఇక్కడ అల్లికలు ఉన్నాయి, అల్లికలు ఉండకూడదు. వాళ్ళ అక్కే మృణాల్ని కిరణ్మయి ఆవిడే కాస్ట్యూమ్ డిజైనర్. ఐ వాజ్ షాక్డ్. ఇదేంటి ఇట్లా కాదు, ఈ పీరియడ్ కాదు కదా, ఇవి తెలిసిపోతున్నాయి అన్నీ. కొంచెం లోపల బాధపడుతున్నా, ఏమైనా అనడానికి లేదు. ఎందుకంటే దర్శకుడి సిస్టరు మనసులో అతను తెలివిగా అప్పట్లో మానిటర్ తన ఇంట్లోంచి తెచ్చుకున్నాడు చిన్నది. నేను ఒక రోజు నేను జయలలిత యుద్ధం సీన్ ఒకటి ఉంది, కొట్టుకుంటాం. నల్లటి మంచం పడక మంచం పక్కన కొట్టుకుంటే ఇట్లా చూసా. మోహన్ కృష్ణ ఇది కలర్లో ఉంది కదా, ఒక్కసారి దీన్ని బ్లాక్ అండ్ వైట్ ఆప్షన్కి తిప్పవా అన్న. బ్లాక్ అండ్ వైట్ ఆప్షన్కి అంటే అప్పటికే అసంతృప్తితో ఉన్నా అని చెప్పే కదా, ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్. ఇలా తిప్పగానే నేను నా మనస్సు, నా ఆలోచన జప్ అని ఒక 1926కి వెళ్ళిపోయాను బ్లాక్ అండ్ వైట్లో. ఇట్ వాస్ సో బ్యూటిఫుల్, సో బ్యూటిఫుల్. నేను వెంటనే మోహన్ కృష్ణ సార్ చూడు ఇది ఎలా ఉంది, నచ్చిందిగా, యు ఆర్ మేకింగ్ దిస్ ఫిలిం బ్లాక్ అండ్ వైట్. దట్స్ ఆల్ సార్, మరి దట్స్ ఆల్. ఎందుకంటే కరెక్ట్గా అప్పుడే స్టీవెన్ స్పిల్బర్గ్ బ్లాక్ అండ్ వైట్లో పెద్ద సినిమా తీసాడు. ఇప్పుడు ఇది ఆడుతుంది, కోట్లు వస్తాయనే ఏం కాదు కదా, మన తృప్తి కోసం తీస్తున్నాం. చలో లెట్ ఇట్ బీన్ బ్లాక్ అండ్ వైట్. ఈ కారణంగా కూడా మాకు నేషనల్ అవార్డు వచ్చింది. ఓకే, ఆ సినిమా పంపించాం. ఇప్పుడు ఇదో ప్రాబ్లం, అప్పు కదా, ఇది డిజిటల్లో తీసాం, నేషనల్ అవార్డుకి ఫిల్మ్ కావాలి. అవును, దానికి మళ్ళీ 12 లక్షలు ఎక్స్ట్రా ఖర్చు పెట్టి ప్రసాద్ ల్యాబ్స్కి మాట్లాడి, ఆయన రమేష్ ప్రసాద్ గారి అమ్మాయితోటి నేను కానీ కొంచెం తగ్గించి, మాకు రేపు సినిమా ఫిలిం మాకు చేతికి వస్తుంది, మేము కట్టాల్సిన అమౌంట్ ఇంకో 5 లక్షలు. మా వాళ్ళకి ఫోన్ చేస్తే ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవు, ఉండని వాడి తర్వాత వచ్చినప్పుడు తీసుకుంటే నా మాట నేను రేపు డబ్బులు కడతాను, ఇది ఇచ్చేయండి అంటే నాకు తక్కువ చేశారు కదా, నువ్వు ఎప్పుడో కడతా అంటే కుదరదుగా. అప్పుడు నాకు ఏం చేయాలి, నేను ఎప్పుడు అప్పు చేసినవాడిని కాదు. అప్పులో మజా అంటే అప్పు చేయడంలో మజా కూడా నాకు తెలియదు. ఒకసారి అలవాటు అయితే అంటే కుదరదు, వణుకు స్టార్ట్ అయింది. ఎట్లా మనకు 5 లక్షలు ఎవరు ఇస్తారు ఇక్కడ? నిజంగా ఇస్తారు నాకు తెలీదు, నిజంగానే అడిగితే 10 లక్షలు కూడా ఇస్తారేమో తెలీదు. సరే మా రెడ్డి గారిని మన రావులపాలెం మిత్రుడు ఉన్నాడు, రెడ్డి గారు ఇట్లా అయిందండి, ఎంత కావాలి అన్నాడు. 5 లక్షలు ఎప్పటికి కావాలన్నాడు. కట్టాలండి, నైట్ ఎక్కుతున్నాడు అన్నాడు. తీసుకొచ్చి పొద్దున్న అంటే సినిమాల్లో చూపిస్తాను ఎంత కావాలా, 20 కోట్లు పొద్దున్నే వస్తాయి అంటే అట్లా ఎట్లా వస్తుంది, వచ్చింది ఇచ్చేసాం అయిపోయింది. వీళ్ళు ఇవ్వాలిగా, కరెక్ట్. ఈ 5 లక్షలు అప్పే కదా, వీడు ఇవ్వట్లే. ఇంకా బహుశా అప్పుడే వచ్చిందేమో నాకు బీపీ అనిపించింది. ఓ రాత్రి కూడా లేచేసేవాడిని. 5 lakhs ఈజ్ నాట్ ఏ బిగ్ అమౌంట్, బట్ నాకు అప్పు చేశానన్న బెంగ ఎక్కువైపోయింది అనమాట. మాకు ఏమైందండి, ఇచ్చేసేయండి అందులో చేసాను, ఇవ్వడం కోసం కాదు, ఎట్లా ఇది సరే తర్వాత తీర్చాను. అది ఫస్ట్ టైం అండ్ ప్రాబబ్లీ దట్ ఈజ్ ది లాస్ట్ టైం సోఫా. రేపన్నా వస్తే ఏమో తెలియదు కానీ అప్పుడు అంటే మరి వాళ్ళు ఇచ్చారా? మళ్ళీ 4 నెలల తర్వాత ఇచ్చాను. మీకు రిటర్న్ అయినా ఇచ్చారు 4 తర్వాత మా వడ్డీ కూడా కట్టాను. అంటే మీరు ఇంత కమెడియన్ ఆర్టిస్ట్గా రైటర్గా ఎప్పటి నుంచో ట్రావెల్ అవుతున్నారు కదా, ఒక 5 లక్షలు లేకుండా ఉన్నారా మీరు? 5 లక్షలు ఉన్నాయి అదే అంటున్నా. మా ఆవిడేముంది, మనం ఉన్న డబ్బు ఇవ్వడం కోసం కాదు, అంటే అసలు అప్పు ఎందుకు చేసేవరా అని మా నాన్న ఫిలాసఫీ కదా, అప్పు చేయరాదు. ఓకే ఓకే అని అనేది అదే సార్, మీరు అప్పు చేసే కంటే మీరే అక్కడ ఇచ్చేసి అప్పుగా వాళ్ళకి ఇవ్వచ్చు కదా అన్నది నా ఆచరణలో లేవు. అంటే నేను సార్ ఎవరింట్లోనూ మీరు వాళ్ళ రామోజీరావు దగ్గర కూడా 5 లక్షలు ఉండకపోవచ్చు, సమీకరించాలి. డబ్బులు ఆవిడ ఇంట్లో పెట్టుకోగా పైగా రేపే కట్టాలన్నప్పుడు ఇంక నీకు ఎట్లా చేస్తారు? అన్లెస్ పెద్ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటే తప్ప. ఆ వ్యక్తితో మీకు ఏంటి అనుబంధం? ఇచ్చారు అనగానే రాత్రికి రాత్రి 5 లక్షలు ఇచ్చారు కదా. చాలా అనుబంధం. ఎందుకంటే నేను దాదాపు కృష్ణారెడ్డి గారి నేను ఒక సభకి వెళ్ళి అక్కడి నుంచి రావులపాలెం వెళ్ళి
రావులపాలెం ఒక విధంగా నాకు అత్తగారి ఇల్లు లాంటిది. నేను ఎప్పుడు ప్రతి సంవత్సరం నాటక పరిషత్ అంటే వాళ్ళకి బాగా డబ్బు ఉందండి, క్లబ్ ఉంది, సిఆర్సి క్లబ్బు, వాళ్ళకి ఆటలు ఉన్నాయి, క్రీడలు ఉన్నాయి, ప్యాక్ ఉంది, జిమ్ ఉంది, నాటకశాల లేదు. నేను నాటకాల వాడిని. నేను ఎప్పుడు వెళ్ళినా డబ్బు ఉంది కదా, హైకి కట్టచ్చు కదండి, ఎందుకు కళ్యాణ మండపం ఏంటి కట్టండి అంటే, మేము నాటకాలు కడతాం, నాటకాలు ఎవడు ఆడిస్తాడు, మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే అని. నేను గౌరవాధ్యక్షుడిగా ఇప్పుడు 17వ సంవత్సరం ప్రతి సంవత్సరం 3 రోజులు నాటకాలు ఆడతాయి, లక్షల్లో బహుమతులు ఇస్తాం. ఆ 3 రోజులు నేను అక్కడే ఉంటాను, అన్ని షూటింగ్స్ మానేసి. ఆ 3 రోజులు ఎలా ఉంటుందంటే, వెళ్ళగానే ఒక రూమ్ ఇచ్చేస్తారు, ఒక బార్బర్ వచ్చి నాకు ఒంటికి మసాజ్ చేసి అంటే ఇంకా ఒక 3 రోజులు చెప్పే కదా, కొత్త పెళ్ళి అల్లుడు వస్తాడు ఇంటికి, అంత ఊరంతా అంత రెస్పెక్ట్ వస్తుంది. సచ్ ఏ నైస్ ఫ్రెండ్ నాకు, మల్టీమిలియనర్ అయినా చాలా సింపుల్గా ఉండే ఒక రెడ్డి గారు. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేసాం సార్. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లే అవుతున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కళ్ళద్దాలు పెట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Loloke please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach chesinanduku all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.